హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మధ్యకాలంలో మనం ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం, సంచలనమైన న్యూస్. జగిత్యాల జిల్లా ఒక యూట్యూబర్ వైష్ణవిని వాళ్ళ హస్బెండ్ చంపేసిండు అనేది మనం డైలీ న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయి వెనుక ప్రేమ ప్రేమ వెంటబడి ఆ అమ్మాయిని ప్రేమించి ఆఖరికి ఆ అమ్మాయి ప్రేమ ఒప్పుకోకపోతే చచ్చిపోతా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇవాళ నువ్వు కలిసి ఉంటా అని చెప్పేసి అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాక అదనపు కట్నం కావాలని చెప్పేసి అమ్మాయిని చంపేసి నువ్వు అసలు మనిషివేనా? ఎంతవరకు నీకు ఇది, నీ మనసాక్షి ఎంత ఒప్పుకుంది దీనికి? కొద్దిగా నన్ను ఆలోచన చేయద్దు. ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డను దూరం చేసినావు, నీ జీవితం నాశనం చేసుకున్నావు. నువ్వు పోయినడే కాకుండా అమ్మాయి లైఫ్ నాశనం చేసినావు. ప్రేమను వెంటబడ్డది నువ్వే, ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు, ఆఖరికైతే అమ్మాయి జీవితం నాశనం చేసినావు. ఎవరో ఏదో చెప్పిండని చెప్పేసి కట్నం కావాలని చెప్పేసి నువ్వు కొట్లాడి ఆ అమ్మాయిని చంపితే నీకేమొచ్చింది? అసలు నువ్వు మనిషివేనా? మనిషి పుట్టుక కొట్టినా నువ్వేమన్నా? ఇటువంటి వాడిని నిజంగా జైలు నుంచి బయటికి రానియకుండానే కఠినంగా శిక్షించాలి ఇట్లాంటి వాళ్ళను. ఎందుకంటే ఇట్లాంటి వీనికి వేసే శిక్షను చూసి ఇంకొకరు భయపడాలి. అట్లుండాలి ఆ శిక్ష. ఆ అమ్మాయి చేసిన తప్పు ఏముంది? ఏం చేసింది ఆ అమ్మాయి? నీకు కనిపించలే ఆ అమ్మాయి చేసిన తప్పు. పాపం కొరట్లలో ఎక్కడో ఎంటర్ చేసిన అమ్మాయి ఎంఎల్టీ చేరింది. జగిత్యాల రోజు మెడికల్ కాలేజీకి ల్యాబ్ టెస్టింగ్ కోసం అని ఏదో ప్రాక్టికల్స్ కోసం వచ్చినప్పుడు నువ్వు కనెక్ట్ అయినావు. ప్రేమించి వీడు వెంట పడ్డప్పుడు ఆ అమ్మాయి ఆ లవ్ని తిరస్కరించింది. అదంతా మనం రీసెంట్గా మనకు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు క్లియర్గా మీడియా ముందుకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసిండు. ఎందుకు వీడు చంపడానికి కారణం ఏంది, ఎందుకు చంపిండు, ఎవరి ప్రోద్బలంతో వీడు చంపిండు అనేది మొత్తం పోలీస్ వాళ్ళు క్లియర్ కట్గా మీడియా వాళ్ళకు వివరించారు. వాళ్ళ అమ్మ నాన్న అదనపు కట్నం కోసమని వీడిని ప్రేరేపిస్తే వీడు కూడా అదనపు కట్నం కావాలని చెప్పేసి అమ్మాయిని పడుకున్నప్పుడు దిండు పెట్టి ఆ తర్వాత మనం చూస్తున్నాం కత్తితోడు ఓడిచి చంపేసిండు అని. నిజంగా ఇలా అమ్మాయి వాళ్ళ పరిస్థితి, అమ్మాయి వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి చూడు ఒకసారి. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మాయి సమ్మా దగ్గరికి పోయి ఏడుస్తున్నారు. అది ఎంత ఉండాలి, ఎంత బాధ. మళ్ళా ఇంత దారుణమైన విషయం అంటే ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. కొంచెమన్నా కనికరం అనిపించలేదు వీడికి. 4 నెలల గర్భవతి చంపి దారుణంగా అతి కిరాతకంగా పొడి చంపిండండి. వీడిని తిట్టడానికి కూడా సమాజంలో మాటలు లేవు, తిట్లు లేవు, అట్లున్నాయి. ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత చాలామంది బాధపడ్డారు, చాలామంది అయ్యో పాపం అనుకున్నారు. కానీ నిజంగా ఇటువంటి వాడిని కఠినంగా శిక్షించాలి. జైలు నుంచి రాకుండా వాడిని లైఫ్ టైం జైల్లో ఉండే విధంగా వాడిని శిక్షించాలి తప్ప ఇటువంటి వాడిని బయటికి రానియద్దు వెంటనే. ఎవడో చెప్పిండా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నది కాకుండా ఒక ఇంటికి ఆడబిడ్డను దూరం చేసినావు. ఆ అమ్మ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ నాన్న ఆ అన్నయ్య వాళ్ళ తమ్ముళ్ళ పరిస్థితి ఏంది? కొంచెమైనా ఆలోచన చేయొద్దా? అసలు చంపుకుంటే నువ్వు మంచిగా హ్యాపీగా ఏదో పని చేసుకుంటున్నావు, ఆ అమ్మాయి ఇంత యూట్యూబ్లో రీల్స్ చేస్తూ యాడ్సెన్స్ ద్వారా ఎంతో కొంత ఆమె కూడా డబ్బులు వస్తుంది. నువ్వు అదనపు కట్నం కావాలనుకుంటుంది, ఇంకా దానికి బదులు ఏదైనా వేరే ఆలోచించాల్సింది కదా. ఏదో చెప్పిండు అని చెప్పేసి నువ్వు అదనపు కట్నం తీసుకురాపోని ఆమెను చంపుడేంది? నీకు అంత ఇష్టం లేకపోతే వదిలిపెట్టాల్సింది. ఈ జీవితంలో నువ్వు మాట్లాడుతుంది నాయన. ఇటువంటి వాడిని దగ్గరికి కూడా రానియద్దు. జీవితంలో వీళ్ళని అసలు వీరు బయటికి రానియకుండానే వీడిని పోలీసులు లోపలేసి తొక్కాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్దాం.